సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు ఏంది వీడు బాటిల్తో ఉన్నారని చూస్తురా. ఇప్పుడైతే మనం ఏంటంటే కొనే మాంజ ఇన్నిసార్లు చూసిరు కదా, మనం తయారు చేసుకుందాం. ఇంట్లోనే తయారు చేసి ఎగ్రేజ్ చూపిస్తాం. మాంజ ఎట్లుందో, ఎట్లా ఎగిరేస్తుందో, మనకు కట్ చేస్తుందో లేదో ఇప్పుడు ఎగ్రేజ్ చూపిస్తాం. మనకు కావాల్సిన అపారేటస్ ఏంటంటే ఒకటి గ్లాస్ బాటిల్. నేను ప్రీమియం బాటిల్ వాడుతున్నాను ఎందుకంటే ఉంది కాబట్టి. ఇంకోటి మనకి రైస్, ఇది మనకి బాయిల్డ్ రైస్ కావాలా. ఇంకొక కలర్, రెడ్ కలర్ అయితే తెచ్చుకున్నాం మనం. ఇంకా మనకి థ్రెడ్ లేకపోతే గాల్లో ఎట్లా ఎగిరేస్తారు ఎప్పుడు థ్రెడ్ మనకి. ఈ మూడు అయితే మనం ఇప్పుడు ఎట్లా తయారు చేస్తామో చూపించేస్తా. లెట్స్ గో ఇన్ ద వీడియో. ఫస్ట్ అయితే మనం ఈ బాటిల్ని అయితే పాలగొట్టుకొని మొత్తం ఫైన్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఒక క్లాత్ అయితే తీసుకుందాం, క్లాత్లో పెట్టి కొట్టనీకి. మనం ఫస్ట్ దీన్ని ఇట్లా తీసి చాలా జాగ్రత్త ఉండాలి గైస్. నేను ట్రై చేస్తున్నా, మీరు ఇంటికాడ ట్రై చేస్తా అంటే ఇది వదలలేదు. పుట్టి అయితే పుట్టిన వెళ్ళిపోతుంది కానీ ప్రీమియం బాటిల్ రైట్. సో గైస్ చూడు, కొట్టోడికి ఇక్కడ చినిగిపోయింది కూడా, అంత షార్ప్ ఉందని కూడా బాటిల్ మనది. షార్ట్ గైస్, షార్ట్ పడ్డది. సో గైస్ మనం యాక్చువల్గా గ్లౌజెస్ వేసుకోవాలి కానీ మనకు ఆడ గ్లౌజెస్ అయిపోయినాయి గైస్. యాక్చువల్గా యూజ్ చేస్తాను నేను కానీ అయిపోయినాయి. మనం సో గైస్ ఇవైతే అన్నీ పక్కన పెడదాం, లేకపోతే మమ్మీ అప్పటి నుంచి కొడుతుంది యూజ్ చేస్తున్నా కాబట్టి. సో గైస్ ఇప్పుడైతే దీంట్లో ఇది చేసినాం కదా, ఇప్పటిదాకానే మమ్మీ కూడా తిట్టింది, అరే బాడుకోవాలారా ఏం చేస్తారని. కానీ మనమైతే తెలుసు కదా మనం ఏం చేస్తామో మనకు కూడా తెలియదు, అట్లా అయితే చేస్తాం మనం. ఇప్పుడు దీన్ని అయితే రైట్. అయితే దీన్ని మనం ఒక చిన్న జుగాడు వేసేస్తాం. మనం 2 మినిట్లు ఏమైనా జుగాడులు చేసేమంటే చేసేద్దామని. చూద్దాం ఏమవుతుందో. అసలు పౌడర్ అవుతుందా? సో గైస్ మొత్తం పైనకి ఎగురుతుంది. సో గైస్ ఇప్పటిదాకా అయితే మనం ఫైన్ పౌడర్ అయితే తీసుకున్నాం. దీన్ని కూడా సో జూమ్ తీసుకో. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ వేసుకుందాం. ఫస్ట్ ఫిల్టరేషన్ మెథడ్ ఇవ్వాలా. వావ్, మనం ఫిల్టర్ వేసుకుంది ఏంటంటే మనకు ఓన్లీ పౌడర్ ఒకటి ఉంటుంది, మిగతా మొత్తం ఏమి ఉండదు. ఫిల్టర్ వేసుకుంటే మొత్తం పౌడర్ వచ్చింది గైస్. చాలా డేంజర్ ఉండాలి, ఎందుకంటే ఇది ఒకసారి గీసుకుంది అనుకో మళ్ళా మీ చేతులు. ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. రైస్ని మంచిగా మనం ఫస్ట్ మెత్తగా కలుపుకుందాం. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా కలుపుకుందాం. అరే బై బై ఎంత మెత్తగా కలుపుకోవాలంటే గైస్, ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తారు, వాళ్ళకి ఎంత మెత్తగా కలుపుతారు అంత మెత్తగా కలుపుకోరు అనుకో మంచిగా ఉంటుంది.
పిసుకుతున్నాను ఏమనుకోకరి, నాకు అలవాటు ఇది. ఇక్కడ కొంచెం కలర్. భయ్యా ఏం మానుంది భయ్యా, మొత్తం రెడ్డిష్ కలర్, రెడ్డిష్. ఫస్ట్ ఇలా తీసుకుందాం రైస్. దీనిలో మెల్లమెల్లగా అయితే మనం మొత్తం దీన్ని కలుపుకుందాం. ఆహా, షైనింగ్ షైనింగ్ వస్తుంది గైస్ మొత్తం. నాకు ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే చేతబడి గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది చేస్తారు కదా సార్, అది వీడియో తీయాలంటే మీరు మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ మొత్తం యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది, అట్లుంటుంది ఆ వీడియో. సేమ్ ఇట్లా ఈ ముద్ద కలుపుకుంటారు గైస్, నాకు తెలుసు ఆ విషయం. దీన్ని మంచిగా ఇట్లా అంటుంటే మీకు వాడ సురుకు సురుకు అనాలి గైస్, అప్పుడే మంచిగా ఇట్లా మనకు మంచిగా పట్టినట్టు. ఇంకా కొంచెం కలర్ యాడ్ చేసుకుందాం. మొత్తం రెడ్ మాంజ్ ఎట్లుంటుందో అట్లా తయారైద్దాం గైస్ ఇప్పుడు. మమ్మీకి ఇప్పుడు పిలుచుకొని వచ్చిన అనుకో, ఈ ముద్ద చూసి మస్తు కొడుతుంది నన్ను. మంటలు వేస్తుంది, ఇప్పటికే మంటలు వేస్తుంది గైస్, నాకు అర్థమైపోయింది. ఈరోజు నేను తినా. దీన్ని ఇంకా మంచి పౌడర్ వేసుకోవాలంటే మళ్ళీ దీనిలో షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఏడ కోసుకుంది అర్థమైతే లేగేసి, నాకు నిజంగా మంటలు వేస్తుంది. మా ఇంటి వెనకాల కూడా ఒక అంకుల్ తయారు చేస్తాడు గైస్, మస్తు అంటే మస్తు తయారు చేస్తాడు గైస్. మాంజ్ అయితే అంకులు మస్తు కించి గుంచుతాడు, మస్తు డీల్ ఇస్తాడు గైస్. అంకుల్కి ఒక 40-50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన చూసే చేస్తున్నాం ఇప్పుడు, అంకుల్ని చూసి. మనం దీన్ని అయితే ఫస్ట్ చేత్తు అనేది కడుక్కొని వేస్ట్ ఇప్పుడు. దీన్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామా, మాంజైతే చుట్టుకుందాం. సో గైస్ ఇప్పుడైతే మనం మాంజాని అయితే గుంజుకుంటున్నాం. ఎవరి
అది రుద్దుకుందాం. చాలా జాగ్రత్తగా మొత్తం ఇక్కడ అన్ఈవెన్ స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 30 నిమిషాల దాకా వెయిట్ చేసి తర్వాత ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత మనం కైట్ ఎగరేద్దాం. ఎట్లా ఎగురుతుందో చూద్దాం దీని మీద. చలో 30 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మాంజ్ అయితే మస్తు ఎట్లా అంటే చమకాయిస్తుంది. ఇప్పుడైతే కోసి చూపిద్దాం. చుట్టేస్తున్నాం, ఇప్పుడు చెరకలో చుట్టేస్తున్నాం. చలో ఆడ చూపి ఇందాక నుంచి ఆ కైట్ కింద దిగుతలే, మనం మీదికి వెళ్తలే. ఏమవుతుందేమో అసలు. నా కైట్లేమో మొత్తం ఆ బిల్డింగ్ ఏమంటారు రేకుల మీద ఇరుకుతున్నాయి. ఈ రేకుల ఇంటికాడ ఉంటే అదే ప్రాబ్లం బ్రో. ఇప్పుడు ఎగురుతుంది మంచిగా, ఏమైతే చూడాలి ఇప్పుడు. ఆడు పెంచుకి వస్తలేడు ఆడు. వచ్చినా మనం పెంచుకి కానీ ఆడేస్తలేడు పెంచుకి. పడ్డా రైట్ పడ్డది, పెంచి పడ్డది. ఏమైతే చూద్దాం. హాఫ్ గైస్ మనది మన మాంజ అయితే మంచిగా లేదు. హ్యాండ్మేడ్ మాంజ మంచిగా లేదు. పోరోలు వస్తారు పట్టుకోనికి. వాళ్ళకి మనం అందరూ చూసి షాక్ అవ్వాలా. ఎడా కాకుండా పోవాలి కదా సార్ కైట్ అయితే. రైట్ మిషన్ అయితే ఫెయిల్ అయిపోయింది అబ్సల్యూట్లీగా. మన కైట్ ఇవ్వని దొరకకొద్ది దేవుడా ఇవ్వని దొరకకు, ఏ పోరానికి దొరకకొద్ది దేవుడా మన కైట్ అయితే. చేసినాం గైస్. మనం ఏంటంటే ఒక కాడ అంటుకుంది, ఒక కాడ అంటుకోలే. ఇది తెగింది చూడరు గైస్. ఇప్పుడు ఫ్రెష్గా తెగింది ఇది. మొత్తం అవే మొత్తం ఘాట్లున్నాయి. ఇది తెగింది ఇది కూడా తెగింది మొత్తం ఇట్లా. పైన షార్ప్ చూపిస్తలే బ్రో. అదొకటే తేడా, డిసడ్వాంటేజ్ అదొక్కటే గైస్. లేకపోతే మనం ఎగరేస్తుండే మంచిగా. నెక్స్ట్ దీనికన్నా బెటరే. అసలు మనం ఈసారి ఈ వీడియో చూడకుండా చేసాం, ఇది వితౌట్ ఎనీ నాలెడ్జ్తో చేసినాం. నాలెడ్జ్తో చేద్దాం. ఒక కరెక్ట్ సంక్రాంతి లోపు అయితే మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసేస్తా గైస్ నేను మంచిగా. ఎట్లా అంటే మనం ఒక్క కైట్కి వేస్తే అది 10 కైట్లని కట్ చేయాలి. అట్లాంటి మంచిగా తయారు చేసాం గైస్. ఇదైతే వేస్ట్ కొంచెం నాకు నచ్చలే. ఎందుకంటే మనకు తెలియదు గైస్ ఎట్లా తయారు చేస్తారో కూడా తెలియదు. కాబట్టి చేతులు కోసుకొని చేతిలో ఇడ కోసుకుంది, ఇడ కోసుకుంది మొత్తం షార్పింగ్ తెగింగ్ మొత్తం. నెక్స్ట్ అయితే మంచిగా చేద్దాం గైస్. మీరు ఈ వీడియోకి మస్తు సపోర్ట్ చేయాలా. ఎగిరేసినాం కానీ ఇక పెద్ద ఫైనల్ టచ్ అయితే ఇచ్చినాం. మనం ఎగిరేసినాం కాబట్టి అది ఫైనల్ టచ్ అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు మీ సూర్య. బాయ్.